ఓం నమో వెంకటేశాయ. సనాతన ధర్మ రక్షక, సనాతన కర్మ శిక్షక గోవింద గోవింద. తులసీ నవదామధర మల సమూహ భారహర గోవింద గోవింద. సనాతనస్త్వం నను చైకధాతాధునాతనస్యాస్య విచిత్రమాయ సనాతనస్త్వం చిరనిర్వికారీ ధునాసి మాయాం శరణాగతస్య అని జగజ్జన్మస్థితి లయ కారణమైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవత మహాగ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ఈ శుభ సాయంకాల వేళ మనం ప్రారంభించుకుందాము. ప్రారంభంలో యథాప్రకారం ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను చదువుకుని ఈ కార్యక్రమానికి మంగళాచరణం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. వరాహాది శరీరాయ వరాభీతికరాయ చ వరాహాద్రినివాసాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీపద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్ సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః. శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాద సిద్ధ్యర్థే పాఠే వినియోగః ధ్యానం. నారాయణాధ్వరవరాహ విహన్యమానం మిత్రాప్రసూత విదురాది విదర్శ్యమానం ద్వైపాయనాప్తశుక సంభృత ముఖ్య భాగం యజ్ఞాయ సంభరత భాగవతం ప్రకామం. శ్రీ గురుభ్యో నమః. శ్రీమన్నారాయణుడు లోపల నుంచి బయటకు వచ్చాడు. వచ్చినవాడు మహర్షుల్ని ఉద్దేశించి వివరంగా మాట్లాడాడు. ఇక్కడ మిమ్మల్ని అడ్డుకోవటం అనేది అడ్డుకున్న వాళ్ళదే తప్పు, మీదేం తప్పు లేదు అన్నాడు. వాళ్ళకిచ్చినటువంటి శాపాన్ని నేను ఒప్పుకుంటున్నాను అని అన్నాడు. అదే సమయంలో ఈ శాపం తొందరగా తీరిపోవాలి అని వాళ్ళ మీద నేను అనుగ్రహాన్ని చూపిస్తున్నాను అని అన్నాడు. మధ్యలో కూడా చాలా అన్నాడు. మీరంటే నాకు చాలా గౌరవం అన్నాడు. అసలు బ్రాహ్మణులంటేనే నాకు చాలా గౌరవం అన్నాడు. ఇలా రకరకాలుగా అన్నాడు. ఆ మాటలన్నీ శనకాది మహామునులు విన్నారు. విని ఏం చేయాలో పాలుపోక కొంచెం ఇబ్బంది పడ్డారు అని బ్రహ్మగారు చెప్తున్నారు. బ్రహ్మోవాచ అథ తస్యోషతీం దేవీం ఋషికుల్యాం సరస్వతీం నాస్వాద్యమన్యుదష్టానాం తేషాం ఆత్మాప్యతృప్యత అని. అథ
పరమాత్మ ఇంత వివరంగా మాట్లాడిన తరువాత తస్య ఆ పరమాత్మ యొక్క ఉషతీం అతి రమణీయమైనటువంటి చాలా అందమైనటువంటి దేవీం చాలా ప్రకాశవంతమైనటువంటి ఋషికుల్యాం ఋషికులాలే చూసి నేర్చుకోవలసినటువంటి తీరులో ఉండేటువంటి సరస్వతీం ఆ సరస్వతీ నదీ తుల్యంగా ఉండేటువంటి మాటలను మహర్షులు విన్నారు. అథ తస్య ఉషతీం దేవీం ఋషికుల్యాం సరస్వతీం విన్నారు, కానీ వాళ్ళు దాన్ని ఆస్వాదించలేకపోయారు. ఆస్వాద్య తేషాం ఆత్మ న అతృప్యత. పరమాత్మ ఇంత వివరంగా మాట్లాడాడు అనే విషయం తెలుస్తూనే ఉంది, కానీ పరమాత్మ మాట్లాడిన మాటలు చాలా బాగున్నాయి అని ఆస్వాదించలేకపోయారు. అలాగే తేషామాత్మ నా తృప్యత, తృప్తి పడలేకపోయారు. మునుల యొక్క ఆత్మలు ఎందుకో సంతృప్తి పడలేదు. సంతృప్తి పడలేకపోవటానికి ప్రత్యేకించి కారణమేం లేదు, సంతృప్తి పడటానికి చాలా పెద్ద కారణం ఉంది అని బ్రహ్మగారు ముందుగానే అంటున్నారు. ఎలాంటి కారణం అంటే, సరస్వతీ నదిలో స్నానం చేస్తే ఎంత హాయి కలగాలో అంత హాయి ఇప్పుడు కలిగి ఉండాలి. అథ తస్య ఉషతీం దేవీం ఋషికుల్యాం సరస్వతీం. ఆయన యొక్క వాక్కు సరస్వతీ నది లాంటిది. ఆ సరస్వతీ నదిలో స్నానం చేయడానికి ఋషికులాల వాళ్లే వెంటపడుతూ ఉంటారు. ఋషికులాలు ఎన్నెన్నో ఋష్యాశ్రమాలు ఆ సరస్వతీ నదీ తీరంలో వెలసినాయి. వెలసినటువంటి ఋష్యాశ్రమాల్లో ఉండే ఋషికులాలన్నీ కూడా ఆ సరస్వతీ నదిలో స్నానం చేద్దామని అనుకుంటాయి. ఆ హాయిని, ఆ పవిత్రతను అనుభవించాలి అని అనుకుంటాయి. అంత అందమైనటువంటి నది సరస్వతీ నది. అలాంటి సరస్వతీ నది లాంటిది ఈ పరమాత్మ తాలూకు వాక్కు. పరమాత్మ తాలూకు వాక్కు అందమైనటువంటి వాక్కు, దేవి వెలుగులేనటువంటి వాక్కు. అదే సమయంలో ఋషికుల్యాం, ఋషి అంటే మంత్రాలు, ఆ మంత్రాలు ఒక కాలవల్లాగా పారుతున్నటువంటి వాక్కు. ఎన్నెన్నో వేదవాక్యాల యొక్క సారాన్ని ఈ వాక్కులలో నింపి పరమాత్మ పలికాడు. ఇలాంటి వాక్యాలు విన్న తర్వాత వాళ్ళు సంతోషపడి ఉండాలి, దాన్ని ఆస్వాదించగలిగి ఉండాలి. కానీ నాస్వాద్య తేషాం ఆత్మ అతృప్యత అనే పరిస్థితి వారికి వచ్చింది అని బ్రహ్మగారు అంటున్నారు. బహుశः ఒకటి అయిండొచ్చు. అదేంటంటే మన్యు దష్టానాం. వాళ్ళ కోపం వచ్చింది కదా, ఆ కోపం అనేది ఒక పాము లాంటిది. ఆ పాము గనక కరిచిందంటే వాళ్ళంతా, ఎవరికి కోపం వచ్చిందో వారినే ఆ పాము కరుస్తుంది. దాంతో ఒళ్ళంతా కూడా విషం లాంటి భావం ఒకటి పాకిపోతుంది. ఒళ్ళంతా గనక విషం పాకితే నోట్లోకి పంచదార పోసినా లేదా ఇంకో స్వీట్ పెట్టినా సరే తీపి తెలిసే అవకాశం ఉండదు కదా. వాళ్ళు ఒళ్ళంతా పాము విషం లాంటి కోపం పాకిన వారు నోట్లో తీపి ఉందా, కారం ఉందా, ఇంకోటి ఉందా అని కనిపెట్టలేరు కదా. వాళ్ళకి ఆస్వాదన తెలియదు కదా. అలాగే వీళ్ళకు కూడా జీవితంలో ఇంతవరకు కోపం అనేది తెలియదు. మొట్టమొదటిసారి రవ్వంతైనా ఇంకొంతైనా కోపం వచ్చింది. కోపం వచ్చేసరికి పరమాత్మ మాటలను ఆస్వాదించలేకపోతున్నారేమో అని బ్రహ్మగారు ఊహిస్తున్నారు. బహుశా నా పిల్లలకి మొట్టమొదటిసారి కోపం రావటం, మామూలుగా మిగతా వాళ్ళకి కోపం రావటం నేను చూశాను. వాళ్ళ కోపం వచ్చినప్పుడు వాళ్ళంతా కూడా కోపం పాకుతుంది. పాము కరిస్తే విషం పాకినంతగా పాకుతుంది. ఏ మంచి మాట హితవుగా ఉండదు, నోట్లో ఏం తీపి పెట్టినా తీయగా అనిపించదు. అలాగే వీళ్ళకి ఏమైనా తయారైందేమో, మిగతా వాళ్ళలాగానే పరమాత్మ ఇంత తేనెలొలికేటువంటి మాటలను మాట్లాడుతున్నా సరే వీళ్ళు ఆస్వాదించలేకపోయారేమో అని బ్రహ్మగారు చెప్తున్నారు. అథ తస్యోషతీం దేవీం ఋషికుల్యాం సరస్వతీం నాస్వాద్యమన్యుదష్టానాం తేషాం ఆత్మాప్యతృప్యత అనే శ్లోకంలో ఆస్వాదించలేకపోవటం, లేకపోతే తృప్తి పడకపోవటం కాదు, ఇంకా కూడా సంక్లిష్టమైన పరిస్థితికే వారు చేరుకున్నారు. సతీం వ్యాదాయ శృణ్వంతః లఘ్వీం గురువర్ధ గహ్వరాం విగాహ్యాగాధ గంభీరాం న విదుస్తచ్చికీర్షితం అనే పరిస్థితికి వారు చేరిపోయారు అని బ్రహ్మగారు అంటున్నారు. ఈ మహర్షులు నలుగురు
పరమాత్మ మాట్లాడుతూ ఉంటే సతీం ఇంతవరకు మంచి మాటలను తప్ప చెడు అనే మాటను విననటువంటి తమ చెవుల్ని వ్యాదాయ రిక్కించి వింటున్నారు. సతీం వ్యాదాయ శృణ్వంతః. మామూలుగా అయితే మంచి మాటలు చెప్తే ఎవరు చెవిని వేసుకోవడానికి ఇష్టపడరు. కానీ నా పిల్లలు అలాంటి వాళ్ళు కారు, సనకాదులు. వాళ్ళు మంచి మాటలు వినటానికే అలవాటు పడిన వాళ్ళు, మంచి మాటలు వినటమే చెవులకు అలవాటు చేసుకున్నటువంటి వాళ్ళు. అలాంటి చెవి రంధ్రాలని సతీం వ్యాదాయ, పరమాత్మ మాట్లాడుతున్నాడు కదా అని రిక్కించి పెద్దవి చేసి వింటున్నారు. సతీం వ్యాదాయ శృణ్వంతః. వింటుంటే లఘ్వీం, ఆయన మాటలు చాలా చిన్నగా ఉన్నాయి. మాటలు చిన్నగా ఉన్నాయి కదా అని అర్థం చిన్నగా ఉందా అంటే కాదు. గురువర్ధ గహ్వరాం, అర్థం చాలా బరువుగా ఉంది, అదే సమయంలో చాలా లోతైన అర్థంగా ఉంది. గురువర్ధ గహ్వరాం, ఇలాంటి మాటలను వీళ్ళు ఇంతకుముందు విని ఉండలేదు. అందువల్ల చెవులు రిక్కించి వింటున్నా, చెవులు పెద్దవి చేసుకుని వింటున్నా, చెవుల్ని చేటలంత చేసుకుని వింటున్నా సరే వాళ్ళకి ఏమీ సరిగ్గా పాలుపోలేదు. ఆయన ఏమంటున్నాడు అని పాలుపోలేదు. అందులో వాళ్ళేమీ వినేటప్పుడు అశ్రద్ధగా వినలేదు. విగాహ్య, పరమాత్మ తాలూకు ఒక్కొక్క పదాన్ని సరిగ్గా సమన్వయం చేసుకుంటూనే వింటున్నారు, విచారణ చేసుకుంటున్నారు. ఈ పదాన్ని పరమాత్మ ఎందుకు పలికాడు, ఈ పదం ఎందుకు చెప్పాడు, ఈ పదం ఎక్కడి నుంచి తెచ్చాడు అనేలాంటి విచారణలు చేసుకుంటూనే ఉన్నారు. విగాహ్య, కానీ అగాధ గంభీరం, ఈ మాటలను వాటి లోతులతో కనిపెట్టలేకపోయారు. ఈ మాటల తాలూకు అభిప్రాయం ఏమిటి, దాన్ని కనిపెట్టలేకపోయారు. అది అగాధంగా ఉంది. దీని తాలూకు అర్థం ఏమిటి, సరి అయిన అర్థం ఏమిటి అని కూడా కనిపెట్టలేకపోయారు. అతి గంభీరంగా ఈ మాట ఉంది. సో ఎంత జాగ్రత్తగా విచారించి చూసుకున్నాం. విగాహ్య అగాధ గంభీరం నవిదుస్తచ్చికీర్షితం, ఆయన ఏమనుకుంటున్నాడు, ఏమనుకుని ఈ మాటలు మాట్లాడుతున్నాడు అని కనిపెట్టలేకపోయారు. ఆయన పరమాత్మ బయటకు వచ్చాడు. బయటకు వచ్చేసరికి ఆయన ద్వారపాలకుల్ని మనం శపించి పెట్టాము. శపించి పెడితే ఏమండి అంత పని చేశారేంటండి అని మనల్ని అనట్లేదు. ఏమిరా వీళ్ళని అడ్డుకున్నావేమిటి అని అతన్ని అడగటం లేదు. ఏమంటున్నాడు, నాకు బ్రాహ్మణులంటే గౌరవము, నాకు మీరంటే గౌరవము, మీకు కనుక వాడు అడ్డగించాడు అంటే మీరు శాపం పెడితే నేను పెట్టినట్టే అని అంటున్నాడు. ఇందులో మనల్ని తిట్టడం ఉందా, లేకపోతే వాళ్ళు చేసింది సరికాదు అని చెప్పటం ఉందా, మీరు సరిగ్గానే చేశారు అని అభినందిస్తున్నాడా, లేకపోతే సరిగ్గా వ్యవహరించలేదు అని మనల్ని ఏమైనా అంటున్నాడా, వాళ్ళని అంటున్నాడా, మనల్ని అంటున్నాడా, లేకపోతే వాళ్ళ మీద అనుగ్రహం చూపిస్తున్నాడా, మన మీద అనుగ్రహం చూపిస్తున్నాడా అనే సంగతి తేల్చుకోలేకపోతున్నాము అని బాధపడ్డారు. వాళ్ళకేమీ పాలుపోలేదు, ఏమీ అర్థం కాలేదు అని బ్రహ్మగారే సతీం వ్యాదాయ శృణ్వంతః లఘ్వీం గురువర్ధ గహ్వరాం విగాహ్యాగాధ గంభీరాం న విదుస్తచ్చికీర్షితం అనే శ్లోకంలో చెప్పేస్తున్నారు. వీళ్ళు కొంచెం మొహమాటం పక్కన పెట్టారు. పక్కన పెట్టి పరమాత్మ మాట్లాడిన వెంటనే మర్యాదకైనా సరే వెంటనే మాట్లాడాలి అనే నియమాన్ని దాటేశారు. దాటి అసలు ఈయనేం మాట్లాడాడు అని వాళ్ళలో వాళ్ళే ఆలోచించుకున్నారు. చాలాసేపు ఆలోచించుకున్న తరువాత, చాలాసేపు విచారణ చేసుకున్న తరువాత కొంచెంలో కొంచెం క్లారిటీ అనేది వచ్చింది. ఎంతవరకు వచ్చింది అంటే, పరమాత్మ యొక్క స్వభావాన్ని గనక మనం పరిగణనలోకి తీసుకుంటే ఆయన ఎప్పుడూ మనసులో ఒకటి ఉంచుకుని బయటకు ఇంకోటి మాట్లాడు, లోపల ఏముందో దాన్నే స్పష్టంగా చెప్తాడు. ఆయన మనల్ని చూసి భయపడక్కర్లేదు, మొహమాట పడనే పడడు. ఆయన ఎప్పుడూ ధర్మ మార్గంలోనే ఉంటాడు, మంచే మాట్లాడతాడు, వక్రంగానైతే మాట్లాడు. కాబట్టి ఈ వ్యవహారంలో మన మీద ప్రత్యేకించి ఆయనకేమీ కోపం లేదు అనేటువంటి విషయం మాత్రం తెలుస్తోంది అనేంతవరకు నిర్ణయాన్ని తీసుకున్నారు. తీసుకుని తే యోగమాయయారబ్ధ పారమేష్ఠ్య మహోదయం ప్రోచు ప్రాంజలయో విప్రాహ ప్రహృష్టా క్షుభితత్వచ అనే తీరులో పరమాత్మకి సమాధానం చెప్పడం మొదలుపెట్టారు అని బ్రహ్మగారు ఈ శ్లోకంలో అంటున్నారు. తే ఆ మహర్షులు, సనకాది మహర్షులు
జాగ్రత్తగా ఆలోచించుకుని నిర్ణయం తీసుకున్న తరువాత యోగమాయయారబ్ధ పారమేష్ఠ్య మహోదయం, ఈయన చమత్కారంగా మాట్లాడతాడు. కొంచెం తన యొక్క గొప్పదనాన్ని ప్రకర్షంగా అంటే గొప్పగా చూపించటానికే ఇలా మాట్లాడతాడు. ఈయన యోగమాయయారబ్ధ పారమేష్ఠ్య మహోదయుడు అంటే తన యోగమాయ తాలూకు ప్రారంభాలతో, తన యోగమాయ తాలూకు ప్రకటనలతో తన యొక్క గొప్పదనాన్ని ప్రకటిస్తూ, గొప్పదనాన్ని అందరికీ తెలియచేస్తూ ఉంటాడు. ఇలాంటి వాడు పొరపాట్లు మాట్లాడ్డు, వంకరగా అసలే మాట్లాడ్డు అని నిర్ణయించుకుని ఆయనకి ప్రాంజలయ దండం పెట్టి 2 చేతులు జోడించి ప్రోచుహు విప్రాహ, ఆయనకి సమాధానం చెప్పటం మొదలుపెట్టారు. ఎప్పుడైతే ఆయనకి మన మీద కోపం లేదు అనే విషయం నిర్ణయించుకున్నారో అప్పుడు ప్రహృష్టాహ, సంతోషించారు. అంతవరకైతే భయం ఉండేది, ఈయనకేమైనా మన మీద కోపం వస్తుందేమోనని, వచ్చిందేమోనని, కానీ అది లేదు కాబట్టి ప్రహృష్టాహ, ఆ సంతోషంతో ఆయన మాటలన్నీ ఒకసారి నెమరు వేసుకుని క్షుభిత త్వచ, ఒళ్ళంతా పులకరించిపోగా ఈయన ఇంత అందంగా మాట్లాడాడు, ఈయనతో మాట్లాడే అవకాశం మనకు లభిస్తోంది అనే ఆనందంతో ఒళ్ళంతా పులకరించిపోగా ఆయనతో మాట్లాడడం ప్రారంభించారు అని బ్రహ్మగారు తే యోగమాయయారబ్ధ పారమేష్ఠ్య మహోదయం ప్రోచుః ప్రాంజలయో విప్రాహ ప్రహృష్టాః క్షుభితత్వచః అనే ఈ శ్లోకంలో అంటున్నారు. ఏమని మాట్లాడారు? ఋషయ ఊచుః, సనకాది మహర్షులు అంటున్నారు, నవయం భగవన్ విద్మః తవదేవ చికీర్షితం కృతో మే అనుగ్రహశ్చేతి యదధ్యక్ష ప్రభాషసే అని. ఏదో మాకు ధైర్యమైతే వచ్చింది, నువ్వు మమ్మల్ని ఏమీ కోపగించుకోవటం లేదు అని, అంతవరకు పర్వాలేదు, కానీ నీ అభిప్రాయం మాత్రం మాకు అర్థం కావటం లేదయ్యా అనే ప్రారంభించారు. నవయం భగవన్ విద్మః, భగవన్ ఓ పూజనీయుడైనటువంటి శ్రీమన్నారాయణ, నవయం విద్మః, నీ అభిప్రాయాన్ని మేము తెలుసుకోలేకపోతున్నాము. తవదేవ చికీర్షితం, నువ్వు ఏం చేయదలుచుకున్నావు అనే విషయం మాకు అర్థం కావటం లేదు. నవయం భగవన్ విద్మః తవదేవ చికీర్షితం, ఎందుకంటే నువ్వు ఈ సందర్భంలో కృతోమే అనుగ్రహశ్చేతి, మీరు ఆ జయ విజయులకు శాపం ఇచ్చారు, అది మంచిది అని అంటున్నావు. అదే సమయంలో మీరు వచ్చారు, నాకు చాలా సంతోషంగా ఉంది, మీ అనుగ్రహాన్ని, మీ ప్రసాదాన్ని, మీ ప్రసన్నతను నేను ప్రార్థిస్తున్నాను అని అంటున్నావు. ఒకే సమయంలో వారిని మీరు శపించారు, సంతోషమే, వారిని నేను అనుగ్రహించాను అని అంటున్నావు. వాళ్ళు తొందరగా వచ్చేస్తారు అనేటువంటి అనుగ్రహాన్ని ఇచ్చాను అని అంటున్నావు. కృతోమే అనుగ్రహశ్చేతి, ఇలా 2 రకాలుగా అనటం వలన, 2 రకాలుగా 2 మాటలు అనటం వలన మాకు నీ అభిప్రాయం తెలియటం లేదు. ఎందుకు? యదధ్యక్ష ప్రభాషసే, నువ్వు అధ్యక్షుడివి, సర్వేశ్వరుడివి, సర్వేశ్వరుడివై ఉండి కూడా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అంటే మాకు సరిగ్గా అర్థం కావటం లేదు. నవయం భగవన్ విద్మః తవదేవ చికీర్షితం కృతోమేనుగ్రహశ్చేతి యదధ్యక్ష ప్రభాషసే అని మహర్షులు ఈ శ్లోకంలో ప్రారంభం చేశారు. చేసి నువ్వు అన్న మాటల్లో మాకు చాలా సందేహాలు ఉన్నాయి. బ్రహ్మణ్యస్య పరం దైవం బ్రాహ్మణాః కిల తే ప్రభో విప్రాణాం దేవదేవానాం భగవాన్ ఆత్మదైవతం అనేటువంటి సందేహము లేదా విప్రతిపత్తి ఒకటి ఉంది అని 2వ శ్లోకంలో చెప్తున్నారు. నువ్వు నీ మాటల్లో చాలా శ్లోకాల్లో నాకు బ్రాహ్మణులంటే దేవతలతో సమానము, నేను వాళ్ళను పూజిస్తాను, వాళ్ళ పాదధూళిని నెత్తినేసుకుంటాను, ఇవన్నీ మాట్లాడావు. కానీ బ్రహ్మణ్యస్య, అసలు వేదాలను రక్షించవలసినటువంటి బాధ్యత కలిగినటువంటి బ్రాహ్మణులను ఇద్దరినీ సమానంగా రక్షించేవాడివి, ఈ ఇద్దరికీ హితాన్ని చేకూర్చేవాడివి నువ్వే కదా. బ్రహ్మణ్యస్య, నువ్వు బ్రహ్మణ్యుడివి, వాళ్ళందరికీ కూడా పరం దైవం, అందరికంటే పెద్ద దేవతవి నువ్వే కదా, పరం దైవం. కానీ నువ్వేమంటున్నావు? పరం దైవం బ్రాహ్మణాః మే అని అంటున్నావు, నాకు బ్రాహ్మణులు పరదేవతలు అని అంటున్నావు. అందులోనూ
ఆ మాట మీద మాకు పూర్తి విశ్వాసం కలగటం లేదు. కిల, నువ్వు అంటున్నావు అంతే, ఎందుకంటున్నావు అని ఆలోచిస్తే బహుశः లోక శిక్షార్థం అని అయి ఉంటుంది. లోకంలో మిగతా వాళ్ళందరూ కూడా పరమాత్మే ఇంత మాట అన్నాడు కాబట్టి మనం కూడా వీళ్ళ మీద గౌరవంగా ఉండాలి అని అందరూ అనుకోవాలి అనే అభిప్రాయంతో అంటున్నావు. ఇలాంటి సందర్భాల్లోనే పరమాత్మ మాట్లాడతాడు. ఆయన మాటలనే అందరూ ప్రమాణంగా తీసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో, ఆ ప్రమాణంగా తీసుకునే మాటలను అందరూ అనుసరిస్తారు అనేటువంటి నమ్మకంతో ఇలా మాట్లాడుతున్నావు. బ్రహ్మణ్యస్య పరం దైవం బ్రాహ్మణా కిలతే ప్రభో అని. బ్రాహ్మణులు దేవదేవానాం అనే మాట ఉంది, దేవతలకు కూడా పూజ్యులు అనే మాట ఉండనే ఉంది. కానీ విప్రాణాం దేవదేవానాం, అలా దేవతలకే పూజ్యులైనటువంటి ఈ బ్రాహ్మణులకు భగవాన్ ఆత్మదైవతం. నీవు వాళ్లకు ఆత్మస్వరూపానివి, అలాగే వాళ్లకు కూడా పూజ్యుడైనటువంటి వాడివి, వాళ్లకు కూడా దేవతల అంటివాడివి. ఇలాంటి పరిస్థితి ఉండగా వాళ్ళకి పూజ్యుడివైనటువంటి నువ్వు వాళ్ళని నేను పూజిస్తాను అని చెప్తుంటే ఇదేదో లోకానికి బోధించటానికి అన్నట్లు ఉంది. లోకానికి బోధించడానికి పరమాత్మ ఈ మాట అంటున్నాడు అనుకుంటే సుఖంగా ఉంది, కానీ పూర్తిగా యాజ్ ఇట్ ఈస్గా నమ్మేట్లుగా లేదు అని మహర్షులు 2వ శ్లోకంలో బ్రహ్మణ్యస్య పరం దైవం బ్రాహ్మణా కిలతే ప్రభో విప్రాణాం దేవదేవానాం భగవాన్ ఆత్మదైవతం అనే శ్లోకంలో అంటున్నారు. ఆ పైన అంటున్నారు, అసలు ఇవన్నీ కాదయ్యా, త్వత్త సనాతనో ధర్మో రక్ష్యతే తనుభిస్తవ ధర్మస్య పరమో గుహ్య నిర్వికారో భవాన్మతః అని. ఓ పరమాత్మ, త్వత్తః సనాతనో ధర్మ, ఈ శాశ్వతమైనటువంటి వైదిక ధర్మం అనేది త్వత్తః నీ నుండే పుట్టుకొచ్చింది. నీవే వేదాలను ఉపదేశం చేసి ఆ వేదాలలో దాగి ఉండేటువంటి ధర్మాలను అందరికీ అందేటట్లు ఏర్పాటు చేసి పెట్టావు. త్వత్తః సనాతనః ధర్మ, ఆ ధర్మం శాశ్వతమైనటువంటి ధర్మం, ఏ దశలోనూ మారిపోదు, కాలానికి మార్పులను పొందుతూ ఉండదు. ఆచరించేవాళ్ళు మారిపోతూ ఉంటారేమో కానీ ధర్మం అనేది మాత్రం మారదు, సనాతనం ఒకే రకంగా ఉంటుంది. పాతకాలంలో ఎలా ఉందో ఇప్పటికీ అలాగే ఉంటుంది. అన్నం తినటం లేదా ఆహారాన్ని లోపలికి తీసుకోవటం అనేది మనిషి పుట్టుక దగ్గర నుంచి ఎలా ఉందో, మధ్యలో మార్పులు, మనుషులు మారిపోవటం, వాళ్ళ ఆహారపు అలవాట్లు మారిపోవటం అనేది ఉన్నా సరే, అన్నం తినటమో లేదా ఆహారాన్ని లోపలికి తీసుకోవటము అనేదో మారకుండా ఎలా ఉందో ఈ ధర్మం కూడా మారకుండా అలాగే ఉంటుంది. త్వత్తః సనాతనః ధర్మ. అదే సమయంలో రక్ష్యతే త్వత్తః, ఆ సనాతన ధర్మం తాలూకు రక్షణ బాధ్యత కూడా నీదే. త్వత్తః రక్ష్యతే, దానికోసమే కదా నువ్వు తనుభిస్తవ ఎన్నెన్నో శరీరాలను గ్రహిస్తున్నావు, ఎన్నెన్నో అవతారాలను స్వీకరిస్తున్నావు. ఆ అవతారాలతో ధర్మాన్ని రక్షించటం అనే దాన్ని పనిగా నువ్వే పెట్టుకున్నావు. నువ్వు అవతరిస్తే, నువ్వు కిందకి దిగి వస్తే, నీవు ఏదో ఒక శరీరాన్ని ధరిస్తే, ఆ శరీరంతో కొన్ని పనులు చేస్తే ఈ ధర్మం అనే దానికి రక్షణ ఏర్పడుతోంది. త్వత్త సనాతనో ధర్మో రక్ష్యతే తనుభిస్తవ. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ సనాతన ధర్మాన్ని ఉపదేశం చేసింది నువ్వు, దీన్ని రక్షించేది నువ్వు, దీని తాలూకు పరమ ఫలితం కూడా నువ్వే. ధర్మస్య పరమః ఫలం అనేది నువ్వే. ధర్మం తాలూకు సర్వోత్కృష్టమైనటువంటి ఫలం, అన్నిటికంటే గొప్పదైనటువంటి ఫలం నువ్వే. ధర్మానికి చిన్న చిన్న ఫలితాలు, స్వర్గాలు, చిన్న చిన్న ఫలాలు ఎన్నెన్నో ఉండవచ్చు, అవన్నీ మామూలు ఫలితాలు. ధర్మాలు ఎప్పుడైతే నిన్ను మానవుడికి చేరువ చేస్తాయో అప్పుడు ధర్మం తాలూకు పరమ ఫలితం అనేది అందినట్టు అవుతుంది. అలా ధర్మం తాలూకు పరమ ఫలితం అనేవాడివి నువ్వే. ధర్మస్య పరమః. ఆశ్చర్యం ఏంటంటే ఇందులో గుహ్య, నిన్ను ఎక్కడో వెతుక్కోనక్కర్లేదు, ఎక్కడో పొందనక్కర్లేదు, నువ్వు ఎవరికీ దొరకని వాడివి కావు. ప్రతి ప్రాణి హృదయంలోనూ రహస్యంగా నువ్వే గుహలలో కూర్చునే ఉంటావు. గుహ్య
అన్ని చోట్ల ఉండేవాడివే నువ్వు, కానీ దొరికినట్లు కాదు. ఆ దొరికినట్లు కానటువంటి నిన్ను సాధించాలి అంటే ఈ ధర్మ మార్గం ఒక్కటే శరణ్యం. ఆ ధర్మ మార్గం ద్వారా నిన్ను పొందితే ధర్మం తాలూకు పరమ ఫలితాన్ని అందుకోవటం అనేది జరుగుతుంది. ధర్మస్య పరమః గుహ్యః. ఇంకొక ఆశ్చర్యం ఏంటంటే ధర్మం తాలూకు చిన్న చిన్న ఫలితాలన్నీ కూడా ఎప్పటికో ఒకప్పటికి పూర్తయిపోతాయి. అవి అశాశ్వతాలుగా ఉంటాయి. కానీ నిన్ను చేరుకుంటే, ధర్మం ద్వారా నిన్ను గనక చేరుకున్నట్లయితే ఆ ఫలితం అనేది ఇంకా కదలదు. ఎందుకంటే నువ్వు నిర్వికారః, ఏ రకమైనటువంటి మార్పు లేనివాడివి. ఏ రకమైనటువంటి మార్పు లేనటువంటి నిన్ను గనక ధర్మంతో చేరుకుంటే ఆ ధర్మం యొక్క ఫలితం అనేది ఇంకా కదలదు, వినాశానికి గురి కాదు. నిర్వికారః భవాన్ మతః. ఈ విషయంలో ఎవరికీ సందేహమేమీ లేదు. పరమాత్మే ధర్మం తాలూకు పరమఫలం అనే విషయంలో సందేహం లేదు. పరమాత్మ ఏ రకమైనటువంటి మార్పులు లేనివాడు అనే విషయంలో కూడా సందేహం లేదు. పరమాత్మను చేరితే ఇంకా వెనక్కి తిరిగి చూసుకోనక్కర్లేదు అనే విషయంలో కూడా ఎవరికీ సందేహం లేదు. త్వత్త సనాతనో ధర్మో రక్ష్యతే తనుభిస్తవ ధర్మస్య పరమో గుహ్యో నిర్వికారో భవాన్ మతః. ఇంతేకాదయ్యా, తరంతి యంజసా మృత్యుం నివృత్తా యదనుగ్రహాత్ యోగినః స భవాన్ కిం స్విత్ అనుగృహ్యేత యత్ పరైః అని కూడా మహర్షులు అంటున్నారు. తరంతి యంజసా మృత్యుం నివృత్తా యదనుగ్రహాత్. ఒక్కసారి ధర్మ మార్గంలో నడిచి ఎవరైనా సరే నివృత్తాహ, వైరాగ్యాన్ని పొందారు అంటే వాళ్ళు నీ అనుగ్రహాన్ని పొందారు అని అర్థం. నీ అనుగ్రహం అనేది గనక ఎవరికైనా దక్కింది అంటే వారికి తప్పనిసరిగా వైరాగ్యం అనేది కలుగుతుంది. చిన్న స్థాయి ఫలితాల మీద వైరాగ్యం కలిగితేనే కదా పెద్ద స్థాయి ఫలితం పరమాత్మ అనేటువంటి ఫలితం దక్కేది. కాబట్టి నీ అనుగ్రహం తాలూకు మొట్టమొదటి చిహ్నం వైరాగ్యం. యదనుగ్రహాత్ నివృత్తాహ, ఒక్కసారి నీ అనుగ్రహం కలగటము, ఆ అనుగ్రహంతో వైరాగ్యం రావటం అనేది గనక జరిగినట్లయితే వాళ్ళు జ్ఞాన మార్గంలోకి ప్రవేశించేస్తే గనక, జ్ఞానాన్ని పొందేస్తే గనక తరంతి యంజస మృత్యుం, వాళ్ళు మరణాన్ని దాటగలుగుతారు. మళ్ళీ మరొకసారి మరణాన్ని అనుభవించవలసిన అవసరం లేకుండా వాళ్ళు ఉన్నత స్థితిని చేరుకుంటారు. తరంతి అంజస మృత్యుం నివృత్తాః యదనుగ్రహాత్. ఎవరు వీళ్ళు? యోగినః, యోగ మార్గంలో వచ్చిన వాళ్ళైనా సరే ఇలాగే రావాలి. ధర్మ మార్గంలో వచ్చిన వాళ్ళైనా సరే ఇలాగే రావాలి. ఏ మార్గంలోకి ప్రవేశించినా, ఏ మార్గం ద్వారా వైరాగ్యాన్ని జ్ఞానాన్ని సాధించాలి అనుకున్నా సరే ఇదెక్కటే దారి. నీ అనుగ్రహం అనేది ఒక్కటే అందులో ప్రధానమైన అంశం. ఇలాంటి నీవు స భవాన్ కిం స్విద్ అనుగృహ్యేత యత్పరైః. ఇంకొకళ్ళ అనుగ్రహం కోరుకోవటము, ఆ అనుగ్రహం కోసం నువ్వేదో మాట్లాడటం అనేది కిం స్విత్ ఏంటిది? ఇందులో మనం ఉన్నదున్నట్లుగా తీసుకునేటువంటి అర్థం అనేది లేనే లేదు. కిం స్విత్, నువ్వు ఇంకొకరి అనుగ్రహం కోసం ఎదురు చూడవలసినటువంటి పరిస్థితుల్లో లేవు. నీ అనుగ్రహం కోసం అందరూ ఎదురు చూడవలసినటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. నువ్వు అనుగ్రహిస్తేనే మానవులకి ఈ జన్మ మరణ ప్రవాహం నుండి గట్టెక్కటం అనేటువంటి పరిస్థితి కుదురుతుంది. కాబట్టి నీకు ఇంకొకరి అనుగ్రహం అనే మాటకి యథాశ్రుతార్థం అనే దాన్ని తీసుకోకూడదు అని మహర్షులు తరంతి యంజసా మృత్యుం నివృత్తా యదనుగ్రహాత్ యోగినః స భవాన్ కిం స్విత్ అనుగృహ్యేత యత్ పరైః అనే ఈ శ్లోకంలో అంటున్నారు. యం వై విభూతిరుపయాత్యనుబేలమన్యైః అర్థార్థిభిः స్వశిరసా ధృతపాదరేణుః ధన్యార్పితాంఘ్రితులసీ నవదామధామ్నః లోకం మధువ్రతపతేరివ కామయానా. నువ్వు మధ్యలో మాట అన్నావు, నన్ను లక్ష్మీదేవి వదలకుండా గట్టిగా పట్టుకుని కూర్చుంది, నేను పెద్దగా ఆవిడ్ని పట్టించుకోవట్లేదు, కానీ ఆవిడే నన్ను పట్టుకుని వెళ్ళాడుతోంది, దానికి కారణం నేను బ్రాహ్మణ భక్తుణ్ణి అని అన్నావు. దాని గురించి చెప్తాం విను. యం వై
విభూతిరుపయాతి. నిన్ను విభూతి లక్ష్మీదేవి ఉపయాతి, నీ దగ్గరికి చేరి నిన్ను సేవించుకుంటూ తరిస్తోంది. ఎంవై విభూతిరుపయాతి. అనువేలం, ఆయా సమయాల్లో నీకు చేయవలసినటువంటి ఉపచారాలన్నిటినీ చేస్తోంది. నువ్వు ఆ ఆదిశేషుడు అనేటువంటి పానుపు ఎక్కడం తరువాయి ఎక్కడి నుంచైనా సరే పరిగెత్తుకుంటూ వచ్చి నీ కాళ్ళు పిసగటమే పనిగా పెట్టుకుంది. నువ్వు ఎక్కడికి తిరిగేది లేదు, నీ కాళ్ళు అలిసేది లేదు, ఏమైనా సరే నీకు సేవ చేసుకోవాలి అనే ఉద్దేశంతో ఆవిడ ఉంది. అనువేలం, ఈవిడ ఎలాంటిది అంటే అన్యై అర్థార్థిభి శిరసా ధృత పాద రేణు. మిగతా వాళ్ళు ఈవిడ కావాలి అని వెంపర్లాడిపోతూ ఉంటారు. ఈ లక్ష్మీదేవి కావాలి, ఈవిడ అనుగ్రహం కావాలి అని ఎక్కడ లేని పనులు చేస్తారు. అన్యై అర్థార్థిభి. ఆవిడ తనను కావాలనుకునే వాళ్ళకి మడము కూడా చూపించదు. ఏదో కాళ్ళు పిసిగితే నీకేదో 10 రూపాయలు పాడేస్తానని అందు. శిరసాధృత పాద రేణు. వాళ్ళందరూ ఈవిడేదో ఒక చోటు నుంచి ఇంకో చోటికి వెళుతుంటే ఆవిడ పాద ధూళి ఉంటే దాన్ని తీసుకుని నెత్తినేసుకుని మేము చాలా సంపన్నులమయ్యాము అని సంతోషపడవలసిందే తప్ప ఆవిడ ఎవరికి మడమ కూడా చూపించదు, ఎవరికి తనను తాకే అవకాశాన్ని ఇవ్వదు. అలాంటి లక్ష్మీదేవి మిగతా వాళ్ళందరినీ దుమ్ము కింద రేగొట్టేటువంటి లక్ష్మీదేవి నీ దగ్గరకు వచ్చేసరికి నీ కాళ్ళు పట్టుకుని వెళ్లాడుతోంది. ఎంవై విభూతి రూపయాత్యనువేలం అన్యైరర్థార్థిభి స్వశిరసా ధృతపాదరేణు. ఎలాంటి నీ పాదాలను పట్టుకుని వెళ్లాడుతోంది అంటే ధన్యార్పితాంఘ్రి తులసీ నవదామధామ్న లోకం మధువ్రతపతేరివ కామయాన అని. లోకంలో కొంతమంది ఉన్నారు, లక్ష్మీదేవి వెంట పడటం అని కాకుండా ఆ లక్ష్మీపతి వెంట పడటం మనకు మంచిది అని అనుకునే వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ధన్యులు. ఆ ధన్యులైనటువంటి వాళ్ళు లక్ష్మీదేవి వెంట పడటం మానేసి లక్ష్మీపతివైనటువంటి నీ వెంట పడటం కోసం తులసి కోసుకొచ్చి ఆ తులసిని మాలగా కట్టి ఆ మాలను నీ పాదాల మీద పెట్టేస్తారు. ఆ ధన్యులైనటువంటి వాళ్ళు పెట్టినటువంటి ధన్య అర్పిత అంఘ్రి తులసి నవదామ ధామ్న, నీ పాదాల మీద పెట్టినటువంటి తులసితో చేసినటువంటి కొత్త మాల, అంటే ఫ్రెష్గా ఉండేటువంటి మాల, వాడిపోయిన వడలిపోయిన మాల కాదు. నవదామ ధామ్న, అలాంటి తులసీమాలకు స్థానమైనటువంటిది నీ పాదం. చాలా భక్తిగా లక్ష్మీదేవి మాకు అక్కర్లేదు, లక్ష్మీపతే మాకు కావాలి అని అనుకునేవాళ్ళు భక్తిగా కోసి మాల గుచ్చి కుదిరితే అందులో పూలు అవన్నీ కూడా కలిపి నీ పాదాల మీద పెట్టినటువంటి తులసీమాల ఉంది కదా, ఆ తులసీమాలకు స్థానం అనేది నీ పాదమైతే ఆ తులసీమాలకు స్థానమైన నీ పాదాన్ని పట్టుకుని వెళ్ళాడుతోంది. ధన్యార్పితాంఘ్రి తులసీ నవదామధామ్న లోకం, ఆ స్థానాన్ని ఈవిడ పట్టుకుని వెళ్ళాడుతోంది. చూసే వాళ్ళకి ఎలా ఉంది అంటే మధువ్రత పతేరివ కామయాన. ఈ తులసి మాల, పూలతో గుచ్చిన తులసి మాల పాదాల మీద ఉంది కదా, ఆ తులసీమాల ఉంది అంటే సహజంగానే తుమ్మెదలు శబ్దం చేసుకుంటూ హరి 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 అనుకుంటూ అక్కడే తిరగాడుతూ ఉంటాయి కదా. ఆ తిరగాడేటువంటి తుమ్మెదల్లో మధువ్రత పతి, ఒక పెద్ద తుమ్మెద ఒకటి ఉంది. ఆ తుమ్మెద చాలా అందంగా ఉంది, చూస్తేనే తుమ్మెదలన్నింటిలోకి రాజులా కనిపిస్తోంది. ఆ తుమ్మెదని పట్టుకోవటానికి ఈ లక్ష్మీదేవి మాటిమాటికి ఈయన పాదాల వెంట పడుతోంది అని అనిపించేలా ఉంది. తుమ్మెద దొరకటం లేదు, తుమ్మెదేమో అటు ఇటు తిరుగుతోంది. తిరుగుతున్నటువంటి తుమ్మెదని పట్టుకోవటానికి ఈవిడ పట్టు విడవకుండా ఆ పాదాల వెంటే పడుతోంది. పట్టి ఎలాగైనా సరే తుమ్మెద పట్టుకుందామో అనుకుంటోంది అన్నట్లుగా ఉంది. అంతే తప్ప ఆ పాదాన్ని విడిచిపెట్టేటువంటి ప్రసక్తిని మాత్రం చూపించటం లేదు. నీ వైభవం లేకపోతే నీ సామర్థ్యం అనేది ఆ స్థాయిలో ఉంది. ఆ స్థాయిలో నీ సామర్థ్యం ఉండగా నువ్వు మిగతా వాళ్ళతో పోలిక అని కానీ లేదా వేరే కారణం అని గాను ఎందుకు చెప్తున్నావో మాకు అర్థం కావట్లేదు. లక్ష్మీదేవి నిన్ను తప్ప ఎవరిని ఇంతగా పట్టించుకోదు, నిన్నే గట్టిగా పట్టించుకుంటుంది. ఎంవై విభూతి రూపయాత్యనువేలమన్యైరర్థార్థిభే స్వశిరసా ధృతపాదరేణు
ధన్యార్పితాంఘ్రి తులసీ నవదామధామ్న లోకం మధువ్రత పతేరివ కామయాన. లక్ష్మీదేవి ఇంత నీ వెంట పడుతోంది కదా, నువ్వేం చేస్తున్నావు అంటే కొంచెం స్టైల్ కొడుతున్నావు. నువ్వు ఎలా కొడుతున్నావు? యస్తాం వివిక్త చరితైరనువర్తమానాం నాత్యాద్రియత్ పరమభాగవత ప్రసంగ సత్వం ద్విజానుపథ పుణ్యరజ పునీత శ్రీవత్సలక్ష్మ కిమగా భగభాజనస్త్వం అని మహర్షులు అంటున్నారు. యస్తాం వివిక్త చరితైరనువర్తమానాం, ఈ లక్ష్మీదేవి వివిక్త చరితై రకరకాల సేవోపాయాలతో అనువర్తమానం నీ వెంట పడిపోతూ ఉంటే, నువ్వు పిలిచినా పిలవకపోయినా నీ వెంట పడి వస్తూ ఉంటే, పిలిస్తే పాపం వస్తుంది, పిలవకపోయినా సరే ఎక్కడికి వెళుతున్నాడో స్వామి అనుకుని నీ వెంటపడి వస్తోంది, అడిగినా సేవలు చేస్తోంది, అడగకపోయినా సేవలు చేస్తోంది, విచిత్రమైనటువంటి విన్యాసాలతో పాపం నీకు సేవలు చేసుకుంటోంది. ఆ సేవలలో ఎక్కడా కూడా మానసికమైనటువంటి అపరిశుద్ధత అనే దాన్ని ఆవిడ చూపించటం లేదు. చాలా శ్రద్ధగా భక్తిగా చేసుకుంటోంది. తాం వివిక్త చరితై అనువర్తమానాం నాత్యాద్రియ. నువ్వు పెద్దగా ఆదరించటం లేదు, స్టైల్ కొడుతున్నావు అని అనాలా, లేకపోతే ఆవిడ మీద నీకు ఆదరం లేదు అని అనాలా, లేకపోతే ఆవిడ మీద కంటే కూడా నీకు పరమభాగవత ప్రసంగ, నీ భక్తులైన వారి మీద ఆదరం చాలా 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 ఎక్కువ అని అనాలా, తెలియట్లేదు. మూడోదే బాగున్నట్లుంది, పరమ భాగవత ప్రసంగ. నీవు ఎవరితో కూడి ఉండటానికి ఇష్టపడతావు, ఎవరితో కలిసి ఉండటానికి ఇష్టపడతావు అంటే పరమ భాగవతులు, పరమ భగవద్భక్తులు, భగవంతుడు తప్ప మరొకరు లేరు అనే స్థాయిలో నిన్ను నమ్మిన వాళ్ళు ఉంటారు చూడు, వాళ్లతో ప్రసంగ, వాళ్లతో ప్రకృష్టమైనటువంటి సంఘం, ప్రకృష్టమైనటువంటి సంబంధం, వాళ్లతో ఉండేటువంటి అనుబంధం, దీని మీదే నీకు ఎక్కువ ఆసక్తి ఆదరము. వాళ్లతో ఉండేటువంటి అనుబంధం ఏ స్థాయిది అంటే నీకు రోజువారీ సేవలు చేసుకునేటువంటి లక్ష్మీదేవితో నీకున్నటువంటి సంబంధం కంటే కూడా చాలా పెద్ద స్థాయిలో ఉండేటువంటి సంబంధం. అలాంటి వాడివి, భక్తులనే ప్రధానంగా చూసుకునేటువంటి వాడివి, నీవు లక్ష్మీదేవిని లెక్క చేయటం లేదు. లక్ష్మీదేవి నిన్ను తప్ప ఎవరిని లెక్క చేయట్లేదు, నీవు లక్ష్మీదేవిని పెద్దగా లెక్క చేయట్లేదు, నీ భక్తులనే ఎక్కువగా పట్టించుకుంటున్నావు అనే పరిస్థితి ఉంది కదా. ఈ పరిస్థితికి సత్వం, ఇలాంటి పరిస్థితులలో ఇంత ఉన్నత స్థాయిలో ఉండేటువంటి నీవు ద్విజానుపథ పుణ్యరజ శ్రీవత్స లక్ష్మ, నీవు చాలా పవిత్రమైన వాడివి లేదా గొప్పవాడివి అనే మాట మేము నమ్మాలి అంటే దానికి కారణాలుగా నువ్వు చూపిస్తున్నవి, దానికి కారణంగా నువ్వు చూపిస్తున్నది ద్విజానుపథ పుణ్యరజ అని చూపిస్తున్నావు. నేను బ్రాహ్మణోత్తముల యొక్క సేవలు చేసుకున్నాను, వాళ్ళ పాదధూళిని నా కిరీటాల మీద చల్లుకున్నాను, అందుకని లక్ష్మీదేవి నన్ను విడవకుండా ఉంది అని కబుర్లు చెప్తున్నావు. లేదంటే శ్రీవత్స లక్ష్మ, కొంతమంది ఏమంటారు అంటే నీ వక్షస్థలం మీద ఒక పెద్ద మత్స ఉంది, ఆ మత్సకు శ్రీవత్స అని పేరు, ఆ మత్సను చూసి లక్ష్మీదేవి నీకు వలచింది అని కొంతమంది అంటారు. ఈ రెండు మాటల్లో ఏమి నమ్మాలి? ద్విజానుపథ పుణ్యరజగా నమ్మాలా, లేకపోతే శ్రీవత్స లక్ష్మ అని నమ్మాలా? నిన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది నీ మాటల్లో చెప్పుకుంటున్నట్లుగా ఈ బ్రాహ్మణోత్తముల యొక్క పాదధూళి అని అనుకోవాలా, లేకపోతే కొంతమంది వేరే వాళ్ళు చెప్తున్నట్లుగా నీ మీద ఉండేటువంటి మత్స కారణం అని అనుకోవాలా? ఈ రెండిట్లో ఏది నిన్ను పావనం చేస్తోంది? ద్విజానుపథ పుణ్యరజ శ్రీవత్స లక్ష్మ ఇది పునీత కిం? భగభాజన, ఏ ఐశ్వర్యమున్నా సరే ఆ ఐశ్వర్యానికి సరి అయిన స్థానమైనటువంటి నీకు ఈ శ్రీవత్స లక్ష్మ అనేది ఒక లెక్క, లేకపోతే ఈ బ్రాహ్మణుల తాలూకు పాదధూళి అనేది లెక్క. బ్రాహ్మణ పాదధూళి గొప్పదవ్వచ్చు, అది మిగతా వాళ్ళకి గొప్పది కావచ్చు, నీకు గొప్పది ఎందుకు అవుతుంది? నిన్ను పావనం చేయటానికి అదేం సరిపోతుంది? భగభాజన, పావనాలన్నిటినీ కూడా పావనం చేయగలిగిన ఐశ్వర్యం కలిగిన నీకు
ఇవన్నీ లెక్కలోకి ఎందుకు వస్తాయి? అందువల్ల నీ మాటలలో ఈ తేడా మాకు కనిపిస్తోంది అని మహర్షులు యస్తాం వివిక్తి చరితైరనువర్తమానాం నాత్యాద్రియత్ పరమ భాగవత ప్రసంగ సత్వం ద్విజానుపథ పుణ్యరజ పునీత శ్రీవత్సలక్ష్మ కిమగా భగభాజనస్త్వం అని అంటున్నారు. అసలు ఇవన్నీ కాదయ్యా, నువ్వు ధర్మమూర్తివి నువ్వైతే గనక ధర్మస్యతే భగవత స్త్రియుగ త్రిభిస్వై పద్భిశ్చరాచరమిదం ద్విజ దేవతార్థం నూనం భృతం తదభిఘాతి రజస్తమశ్చ సత్వేననో వరదయా తనువా నిరస్య అనే పరిస్థితి ఉంది. ధర్మస్యతే, ఓ పరమాత్మ, నీవు ఉపదేశం చేసినటువంటి ధర్మం ఉంది కదా, భగవత పూజనీయుడువైనటువంటి సమస్తైశ్వర్య సంపన్నుడువైనటువంటి నీవు చేసినటువంటి ధర్మోపదేశం ఉంది కదా, ఆ ఉపదేశంలో ఉండేటువంటి ధర్మం ఓ త్రియుగ, 3 యుగాలలో 3 కాకుండా ఎన్నెన్నో అవతారాలతో ఆ ధర్మ రక్షణ కోసం నువ్వు వచ్చి ఉన్నావు కదా. లేకపోతే త్రియుగ 3 రెళ్ళు 6 రకాల ఐశ్వర్యాలతో నువ్వు అలలారుతున్నావు కదా. త్రియుగ త్రిభిస్వై పద్భి చరాచరమిదం ద్విజ దేవతార్థం నూనం భృతం. నీవు ధర్మాన్ని నిరంతరం రక్షణ చేస్తూ ఉంటావు కదా, అవతారాలతోనూ లేదా వేరువేరు దారులతోనూ రక్షణ చేస్తూ ఉంటావు. అందులో త్రిభి పద్భి 3 పాదాలతో, ధర్మం తాలూకు 3 ప్రధానమైనటువంటి పాదాలతో, తపః శౌచం దయా అనేటువంటి 3 ప్రధానమైన పాదాలతో, సత్యం అనేటువంటి పాదంతో కలిసిన ఈ 3 పాదాలతో ధర్మరక్షణ చేస్తూ ఉంటావు కదా. ఈ ధర్మరక్షణ ద్వారా చరాచరమిదం, మొత్తం చరాచర ప్రపంచం మొత్తాన్ని నువ్వు కాపాడుతూ ఉంటావు కదా. చరాచరమిదం భృతం కదా. ఈ ధర్మరక్షణ చేస్తేనే ద్విజ దేవతార్థం, ద్విజులు బ్రాహ్మణులు దేవతలు వీళ్ళు అసలు ఈ సృష్టిలో భాగమైనందుకు ఒక ప్రయోజనం అనేది ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ పని చేస్తున్నావు కదా. చరాచరమిదం ద్విజ దేవతార్థం నూనం భృతం. నువ్వు ధర్మరక్షణ చేసుకుంటూ వస్తున్నావు కదా, నువ్వే ధర్మాన్ని ఉపదేశం చేశావు, నువ్వే రకరకాల అవతారాలతో ఆ ధర్మాన్ని రక్షణ చేసుకుంటూ వస్తున్నావు, నువ్వే ధర్మం తాలూకు పాదాలను సరిగ్గా నిలబెట్టి ఆ ధర్మం నిలిచేలా చూస్తున్నావు, నువ్వే ధర్మరక్షణ సరిగ్గా జరిగేలా చూసుకుని ఈ చరాచర ప్రపంచాన్ని కాపాడుతున్నావు, నువ్వే బ్రాహ్మణులను దేవతలను ఇద్దరినీ కూడా ఈ ధర్మం కోసం నియమించి ఉన్నావు, ధర్మం ద్వారా వాళ్లను కాపాడుతూ వస్తున్నావు కదా. నూనం భృతం. ఎప్పుడైతే ఈ ధర్మానికి ఏమైనా విఘాతం అనేది కలిగే ప్రసక్తి ఏర్పడుతోందో తదభిఘాతి, అప్పుడు నువ్వేం చేస్తున్నావు అంటే సత్వేనను వరదయా తనువా నిరస్య, శుద్ధ సత్వమూర్తితో అంటే సత్వగుణమే ప్రధానంగా కలిగినటువంటి శరీరంతో మళ్ళీ దిగొచ్చి తనువా నీ శరీరంతో ఆ అభిఘాతి అనేదాన్ని, ధర్మ అభిఘాతం ధర్మానికి విఘాతం అనేదాన్ని నిరస్య పోగొట్టి మళ్ళీ ధర్మస్థాపన అనేది చేస్తూ వస్తున్నావు కదా. ఈ ధర్మాభిఘాతకం అనేది ఎన్నెన్నో రకాలుగా ఉంటుంది. ఒకటి రజస్తమశ్చ అనే తీరులో ఉంటుంది. రజః తమశ్చ, రజోగుణ ప్రధానమైనటువంటి కొందరు, తమోగుణ ప్రధానమైనటువంటి రాక్షసులు కొందరు, వీరిద్దరూ కలిసి ధర్మాన్ని పాడు చేయటం అనేటువంటి విధానం ఒకటి ఉంటుంది. అలాంటి సందర్భంలో ఆ రజస్తమశ్చ, రజోగుణ ప్రధానమైన వారిని తమోగుణ ప్రధానమైన వారిని ఇద్దరినీ కూడా శుద్ధసత్వ శరీరంతో నీవు కిందకి దిగి వచ్చి వాళ్ళని నిరస్య, వాళ్ళని తోసేసి ధర్మస్థాపన అనేది చేస్తున్నావు కదా. ఒకవేళ గనక ఇంకా లోతైన అర్థాన్ని దీనికి చెప్పుకోగలిగితే, మానవుల మనసులలో ఉండేటువంటి మా మనసుల్లో ఉండేటువంటి రజోగుణము అలాగే తమోగుణము అనేది ధర్మానికి విఘాతకంగా ఉండేటువంటి పక్షంలో, ధర్మానికి విఘాతకంగా రజోగుణ ప్రధానమైనటువంటి కామ క్రోధాదులు పనిచేసినటువంటి పక్షంలో,
తమోగుణ ప్రధానమైనటువంటి తమోగుణం ద్వారా సంక్రమించేటువంటి అజ్ఞానము, బద్ధకము లాంటి గుణాలన్నీ ధర్మానికి విఘాతకంగా పనిచేసేటువంటి పక్షంలో నీవు నీ సహజ సిద్ధమైనటువంటి సత్వమూర్తితో సత్వగుణాన్ని మాలో అభివృద్ధి చేస్తూ మళ్ళీ మా మనసుల్లోకి ధర్మాన్ని నిలబెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నావు కదా. నీవు ధర్మమూర్తివి అని చెప్పుకోవటానికి ఇంతకు మించి వేరే తార్కాణమేమీ అక్కర్లేదు కదా. ధర్మస్యతే భగవత స్త్రియుగస్త్రిభిస్వై పద్భిశ్చరాచరమిదం ద్విజదేవతార్థం నూనం భృతం తదభిఘాతి రజస్తమశ్చ సత్వేన నో వరదయా తనువా నిరస్య. ఇలాంటి వాడివి ఈరోజు కొత్తగా ఏదో మాట్లాడతావేమిటి? ఏమని మాట్లాడుతున్నావు? సత్వం ద్విజోత్తమ కులం యదిహాత్మగోపం గోప్తా వృషస్వర్హణేన సూనృతేన తర్హ్యేవనంక్ష్యతి శివస్తవ దేవ పంథా లోకోగ్రహీష్య దృషభస్య తత్ప్రమాణం. ఏమనంటున్నావు నువ్వు? నాకు బ్రాహ్మణులు గౌరవనీయులు, నేను వారి పాదధూళిని శిరస్సును ధరిస్తాను అని అంటున్నావు. ఎందుకంటున్నావు? ధర్మాన్ని రక్షించేవాడివే నువ్వైతే ధర్మం మొత్తం, ధర్మం యొక్క ఉత్పత్తి, దాని రక్షణ, దాని ఫలితం అన్నీ కూడా కేవలం నీ చేతుల్లోనే ఉండే మాట అయితే ఈ మాట ఎందుకు వస్తుంది? అసలు ఎందుకు వస్తుంది అనేది ఆలోచన చేస్తే ఒక్క మాట మాత్రం అనిపిస్తోంది. ద్విజోత్తమ కులం యదిహాత్మగోపం గోప్తా వృష స్వర్హణేన సూనృతేన తర్హ్యేవ నంక్ష్యతి శివస్తవ దేవ పంథా. ఒకవేళ గనక నీవు ఈ బ్రాహ్మణుల మీద గౌరవాన్ని గనక ప్రకటించకపోతే, బ్రాహ్మణ సంరక్షణను నీ బాధ్యతగా నువ్వు తీసుకోకపోతే చాలా పెద్ద ప్రమాదం పొంచి ఉంది. ఎలాంటి ప్రమాదం? ద్విజోత్తమ కులం బ్రాహ్మణోత్తములు వారికి సంక్రమించినటువంటి బాధ్యతలను తీర్చుకునేటువంటి బ్రాహ్మణోత్తములు, ద్విజోత్తమ కులం వారి యొక్క సమూహాన్ని యదిహ ఆత్మగోపం నీవే సంరక్షించేటువంటి వారిని, యది నత్వం గోప్తా నువ్వు ఈ మాటలతో వాళ్ళ మీద గౌరవాన్ని పెంచి సంరక్షించుకోకపోయినట్లయితే, యది నత్వం గోప్తా వృష అందరికంటే పెద్దవాడివైనటువంటి నీవు ఈ బాధ్యతను గనక తీసుకుని నెరవేర్చకపోయినట్లయితే వాళ్ళకి స్వర్హణ సుసూనృతాలు అనేవి మిగలవు. స్వర్హణేన సుసూనృతేన వాళ్ళు నిన్ను పూజించుకోవటం అనేది జరగదు. నిన్ను బాగా అర్చించుకోవటం, తాము నెరవేర్చవలసినటువంటి బాధ్యతలను, తాము చేసుకోవలసినటువంటి కర్మలను నెరవేర్చుకుంటూ చేసుకుంటూ నిన్ను అర్చించుకోవటం అనేది జరగదు. సూనృతేన అంటే మృదువైన వాక్కులతో, మృదువైన మాటలతో మిగతా వారందరికీ కూడా ధర్మాన్ని గురించి వివరంగా చెప్పి వాళ్ళను కూడా ధర్మ మార్గంలో నడిపించటం అనేది జరగదు. స్వర్హణేన సూనృతేన వాళ్ళు గనక ఈ విధంగా నడిపించాలి అంటే తర్హ్యేవ నంక్ష్యతి శివస్తవ దేవ పంథా. ఒకవేళ గనక వాళ్ళని నడిపించాలి అంటే నీవు పూనుకుని వాళ్ళని సంరక్షించుకోవాలి. ఆ సంరక్షించుకోవటంలో భాగంగా వాళ్ళు నాకు కూడా పూజ్యులు అనే స్టేట్మెంటు నువ్వు ఇవ్వాలి. అందుకని ఇస్తున్నావు. అందుకని కాకపోతే వేరే కారణంతో ఇచ్చేందుకు అవకాశం లేదు. ఇలా కాకుండా వేరే రకంగా నువ్వు అనుకున్నటువంటి ధర్మ మార్గం నిలిచేందుకు కూడా అవకాశం లేదు. ఇలా నువ్వు చేయకపోతే ఈ బ్రాహ్మణులని వాళ్ళ స్వధర్మానుష్ఠానం చేసే వాళ్ళని, స్వధర్మానుష్ఠానంతో నిన్ను అర్చించుకునే వారిని, తాము ఆచరిస్తూ ఇతరులను కూడా ధర్మ మార్గంలోకి ప్రోత్సహించే వారిని నువ్వు గనక కాపాడకపోతే, నువ్వు కూడా హ్యాండ్ ఇచ్చేస్తే వాళ్ళకి, మిగతా వాళ్ళు హ్యాండ్ ఇచ్చినట్లుగా నువ్వు కూడా హ్యాండ్ ఇచ్చేస్తే తర్హ్యేవ నంక్ష్యతి శివస్తవ దేవ పంథా. వెంటనే నువ్వు అనుకున్నటువంటి శివ మంగళకరమైనటువంటి ఈ ధర్మ మార్గం అనేది నశించిపోతుంది. ఆచరించేవారు లేకపోయినా, తాము ఆచరిస్తూ ఎదుటివారికి చెప్పేవారు లేకపోయినా ఈ ధర్మ మార్గం నిలిచేందుకు అవకాశం ఉండదు. అందుకని నువ్వు వాళ్ళను సంరక్షించటానికి ఈ మాట మాట్లాడుతున్నావు, ఈ స్టేట్మెంట్ అనేది ఇస్తున్నావు. లోకః అగ్రహీష్యత్ ఋషభస్య హి తత్ ప్రమాణం.
నీకు తెలుసు అందరికంటే పెద్దవాడిని నేనే కాబట్టి, అందరికంటే సమర్థుడిని, ఋషభుణ్ణి, శ్రేష్ఠుణ్ణి నేనే కాబట్టి నేను ఒక స్టేట్మెంట్ ఇస్తే ఆ స్టేట్మెంట్ని అందరూ ఫాలో అవుతారు. నేను గనక బ్రాహ్మణులు నాకు కూడా పూజ్యులు అని అంటే ఎందుకు వచ్చింది, పరమాత్మే అంటున్నాడు కదా, మనకెందుకు మధ్యలో వచ్చే ఈర్ష్యాసూయలు అని మిగతా వాళ్ళందరూ కూడా అనుకుంటారు. అనుకుని వాళ్ళు కూడా పూజ్యభావనతో ఉంటారు. పూజ్యభావనతో ఉండటం ద్వారా ఆ ధర్మం తాలూకు వాక్యాలను విని వాళ్ళు ధర్మ మార్గంలో నడుచుకోగలుగుతారు, మంచిని అందుకోగలుగుతారు. లోకోగ్రహీష్యత్ ఋషభస్య, నీవు చూపించినటువంటి దారిలో వాళ్ళు కూడా నడవగలుగుతారు, నీవు చూపించిన దారినే వాడు కూడా పట్టుకోగలుగుతారు. లోకోగ్రహీష్యత్ ఋషభస్య తత్ ప్రమాణం, నువ్వు చెప్పిన మాట ప్రమాణవాక్యం. నువ్వు ఏ దారిలో నడుస్తున్నావో అది ప్రమాణభూతమైనటువంటి దారి. నువ్వు దారి మారిస్తే, వేరే రకంగా చెప్తే మిగతా వాళ్ళందరూ కూడా అదే దారిలో వెళ్ళొచ్చు, అదే దారిలో వెళ్ళి వాళ్ళందరూ నష్టాలను కొని తెచ్చుకోవలసి రావచ్చు. అలాంటి పరిస్థితి ఇష్టం లేక ఈ మాట నువ్వు మాట్లాడుతున్నావు అని చెప్పుకోవటం బాగా ఉండేట్లుంది అని మహర్షులు ఈ శ్లోకంలో సత్వం ద్విజోత్తమకులం యదిహాత్మగోపం గోప్తా వృషస్వర్హణేన సూనృతేన తర్హ్యేవ నంక్ష్యతి శివస్తవ దేవ పంథాః లోకోగ్రహీష్య ఋషభస్య తత్ ప్రమాణం అని అంటున్నారు. నువ్వు చెప్పిన మాటే కదా, యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జనః స యత్ ప్రమాణం కురుతే లోకస్తదను వర్తతే అని. నువ్వే శ్రేష్ఠుడివి, శ్రేష్ఠుల్లో కల్లా నువ్వే శ్రేష్ఠుడివి కాబట్టి నువ్వు ఏమంటావో, ఏమి ఆచరించి చూపిస్తావో దాన్నే మిగతా వాళ్ళందరూ కూడా అనుసరిస్తారు. నీవు ప్రమాణభూతంగా ఏ వాక్యాన్నైతే చెప్తావో ఆ వాక్యాన్నే మిగతా వాళ్ళందరూ నమ్మి పట్టుకుని ఉంటారు. అందుకని అందరి ఆచరణకు అనుకూలంగా ఉండేటట్లుగా నీవు చెప్పిన తీరులోనే ప్రమాణం అనేదాన్ని నువ్వే ఏర్పాటు చేసి పెడుతున్నావు. అంతే తప్ప దాని ద్వారా నువ్వు తక్కువ అని కానీ ఇంకోటేదో భావం అని కానీ పొందటానికి వీలే లేదు అని మహర్షులు ఈ శ్లోకంలో అంటున్నారు. ఇంకో విషయం ఉంది. తత్తేన భీష్టమివ సత్వనిధేర్విధిత్సోః క్షేమం జనాయ నిజశక్తిభిరుద్ధృతారే నైతావతాత్ర్యధిపతేర్బత విశ్వభర్తు తేజః క్షతం త్వమనతస్య సతే వినోదః అనేది కూడా ఉంది. నీకు ఈ సృష్టి మొత్తం ఒక విధంగా సాగాలి అనే అభిప్రాయం ఉంది. ఏ విధంగా సాగాలి? మంచిగా సాగాలి. ఈ సృష్టిలో ఉండే వాళ్ళందరూ కూడా మంచి ఫలితాన్నే పొందాలి అనే అభిప్రాయం నీకుంది. ఎవరైనా సరే వాళ్ళ మంచిని వాళ్ళు కోల్పోతే లేదా వాళ్ళ మంచిని వాళ్ళు అందుకోలేకపోతే నీకే ఇష్టం ఉండదు. ఎవరైనా సరే వాళ్ళ మంచిని అందుకోలేకపోతుంటే మొదలు ఇష్టం ఉండనిది నీకే. తత్తే అనభీష్టమివ, నీకు ఎవరైనా సరే వాళ్ళు శ్రేయస్సును అందుకోలేకపోతున్నారు అంటే నచ్చదు. తత్తే అనభీష్టమివ, ఎందుకంటే సత్వనిధేహే, లోకంలో మామూలు మంచి వాళ్ళు పక్కవాళ్ళు బాగుండాలి అని కోరుకునేవాళ్ళు ఎంతోమంది ఉంటారు. పక్కవాళ్ళు ఒకవేళ గనక కిందకి దిగజారుతుంటే బాధపడే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికంటే కూడా పై స్థాయిలో ఉండేటువంటి సాత్వికుడివి నువ్వు, సత్వనిధేహే. ఇంతేకాదు వాళ్ళందరికంటే ఇంకా పై స్థాయి వాడివి. విధిత్సోహో క్షేమం జనాయ, అసలు ఈ సృష్టిలో ఏ జనుడు, ఏ మానవుడు, ఏ ప్రాణి ఉన్నా సరే ఆ ప్రాణికి, ఆ మానవుడికి అందరికీ కూడా క్షేమాన్ని చేకూర్చాలి అనే ప్రయత్నంలోనే ఉండేటువంటి వాడివి. అలాంటప్పుడు ఎవరైనా ఆ క్షేమాన్ని అందుకోకపోయినా, ఆ మంచి ఫలితాన్ని అందుకోలేకపోయినా నువ్వు ఇష్టపడవు. తత్తే అనభీష్టమివ సత్వనిధేర్ విధిత్సోహో క్షేమం జనాయ నిజశక్తిభిరుద్ధృతారే. పైపెచ్చు ఎప్పుడైనా సరే వాళ్ళ మంచికి ఏమైనా అడ్డగింపు అనేది ఏర్పడుతుంటే నీవు నీ శక్తులతో ఆ అడ్డాల్ని తొలగించటానికి ఎక్కువ ఉత్సాహపడతావు. నిజశక్తిభి ఉద్ధృత అరేహే. ఎవరైనా మంచి ఫలితాన్ని, ధార్మికమైనటువంటి ఫలితాన్ని సాధించడానికి ముందుకు వెళుతుంటే వాళ్ళకేమైనా పొరపాటున ఏమైనా అడ్డాలు వస్తే ఆ అడ్డాలను తెయ్యటం అనే దాన్నే పనిగా పెట్టుకున్నావు. నీ శక్తులన్నిటినీ వాటి కోసమే వినియోగిస్తున్నావు. నిజశక్తిభి ఉద్ధృతారేహే. కాబట్టి
ఎవరైనా పొరపాటున తెలుసుకోవలసినటువంటి అంశాలను తెలుసుకోలేకపోతారేమో, నడవవలసినటువంటి దారిలో నడవలేకపోతారేమో అనే భయంతో ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావే కానీ, నేను కూడా వాళ్లకు తల వంచుతున్నాను అని అంటున్నావే కానీ, నైతావతా త్ర్యధిపతేర్బత విశ్వభర్తు తేజ క్షతం. ఇంత మాత్రాన నీ తేజస్సు, నీ యొక్క ప్రభావం, నీ యొక్క గొప్పతనం అనేది ఏమాత్రం తగ్గలేదయ్యా. నైతావతా త్ర్యధిపతే, ముల్లోకాలకి అధిపతివైనటువంటి నీ ప్రభావం ఏమాత్రం తగ్గదు. బత విశ్వభర్తు, ఈ విశ్వాన్నే భరించేటువంటి, ఈ విశ్వాన్ని పరిపాలించేటువంటి నీ తేజ అనేది, నీ ప్రభావం అనేది నైతావతా క్షతం, ఇంత మాత్రాన ఏమీ తగ్గిపోలేదు, ఇంత మాత్రాన దానికేమీ కోత పడిపోలేదు. అంతేకాదు అవనతస్య సతే వినోద, నీవు ఇంకొకటి కూడా చూపించదలుచుకున్నావు. ఎంత ఎదిగినా సరే ఒదిగి ఉండాలి అనే విషయాన్ని చెప్పదలుచుకున్నావు. అందుకని అందరికంటే ఎత్తున ఉన్నటువంటి వాడు, ఎదిగినవాడు పరమాత్మే కాబట్టి ఆ పరమాత్మే ఒదుగుతున్నాడు, ఒదిగి ఉంటున్నాడు, వినయంగా ఉంటున్నాడు అనే అభిప్రాయాన్ని అందరిలో కలిగించటానికి అవనత, తలకాయ వంచి వాళ్ళ పాదధూళి నా శిరస్సు మీద వేసుకున్నాను అని అంటున్నావు. అవనతస్య సతే వినోద, వాస్తవానికి నీకు ఇది కేవలం ఆట మాత్రమే, కానీ మిగతా వాళ్ళకి మాత్రం పాఠం లాంటిది. అవనతస్య సతే వినోద, నీకు వినోదం, కానీ చూసేవాళ్ళకి, వినేవాళ్ళకి, ఆచరించదలుచుకున్న వాళ్ళకి మాత్రం ఇది పాఠంగా ఉంటుంది అని మహర్షులు తత్తే అనభీష్టమివ సత్వనిధేర్విధిత్సోహో క్షేమం జనాయ నిజశక్తిభిరుద్ధృతారే నైతావతా త్ర్యధిపతేర్బత విశ్వభర్తు తేజ క్షతం త్వవనతస్య సతే వినోద అనే ఈ శ్లోకంలో అంటున్నారు. ఇంతే చెప్పదలుచుకున్నారు మహర్షులు. ఒకటి, నువ్వు తల వంచావు అంటే నువ్వేమీ తగ్గిపోలేవు, తగ్గిపోయేందుకు అవకాశమే లేదు, అందరికంటే ఎత్తులోనే ఉన్నావు. నువ్వు తల తగ్గించి ఉన్నావు అంటే మిగతా వాళ్ళని తల తగ్గించమని బోధిస్తున్నావు. మిగతా వాళ్ళు తల తగ్గిస్తే గనక మరి తల ఎగరేయటం కంటే కూడా తల తగ్గించి కాస్త ఒబీడియంట్గా ఉండే మాట అయితే వాళ్ళు మంచి దారిలో వెళ్ళేందుకు అవకాశం కలుగుతుంది, మంచి వినేందుకు అవకాశం ఏర్పడుతుంది, మంచి ఫలితాన్ని అందుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఇలాంటి అవకాశం కల్పించటం కోసం నీ తలకాయ వంచటానికి కూడా నువ్వు వెనకాడటం లేదు. ఎందుకంటే అందరికీ మంచి కలిగించటం అనేదే నీ యొక్క లక్ష్యం. సత్వనిధి అనేవాడివి నువ్వే. విధిత్సోహో క్షేమం జనాయ, అందరికీ మంచి కలగాలి అని తపన పడేది నువ్వే. ఒకవేళ ఆ మంచిగా అడ్డం వచ్చేట్లయితే దాన్ని తొలగించేది కూడా నువ్వే అని స్పష్టంగా చెప్తున్నారు. సరేలేవయ్యా, ఎలాగూ సమయం చాలా ఎక్కువైపోతోంది, ఇప్పటికే 7:03 కూడా అయిపోయింది. మేము చెప్పదలుచుకున్నాం చివరి మాట చెప్పేస్తాము. యంవానయోర్ దమమధీశ భవాన్ విధత్తే వృత్తిన్వా తదనుమన్మహి నిర్వ్యలీకం అస్మాసువాం య ఉచితో ధ్రియతాం సదండో ఏనాగసౌ వయమయుంక్ష్మహి కిల్బిషేణ అని పూర్తి చేసేస్తాము. మేము చెప్పేది, మేము విన్నవించుకునేది ఇంతే. మేము పొరపాటున మాకు అడ్డం కలిగించినందుకు వీళ్ళని శపించాము. ఎంవా అనయోర్ దమం అధీశ, మేము వీళ్ళకి శాపం పెట్టాం కదా, ఆ శాపాన్ని కావాలంటే నువ్వు తీసేయచ్చు. ఎంవానయోర్ ధమం అధీశ భవాన్ విధత్తే, లేదంటే మేము ఇచ్చినటువంటి శాపాన్ని అలాగే ఉంచేయచ్చు. ఎందుకంటే మాకు కూడా నీవు అధీశ్వరుడివి, అసలు బాసువి నువ్వే, టాప్ బాసువి నువ్వే కదా. కాబట్టి నువ్వు అనుకుంటే మేము ఇచ్చిన శాపాన్ని ఉంచేసేయచ్చు, లేకపోతే దాన్ని తీయాలన్నా కూడా మాకేం అభ్యంతరం లేదు. వృత్తిం నువా తదను మన్మహి, ఒకవేళ ఈ శాపం కాక వేరే వాళ్ళకి ప్రమోషన్ ఇచ్చినా మాకేం అభ్యంతరం లేదు. లేదు ఈ శాపంలోనే వాళ్ళకేమైనా వేరే జీవిక అని పెట్టినా అభ్యంతరం లేదు. లేదు ఇక్కడ వద్దు ఇంకో ద్వారానికి మార్చేస్తాను, పశ్చిమ ద్వారం వద్దు ఉత్తర ద్వారానికి మారుస్తాను, లేదా ఉత్తర ద్వారం వద్దు ఇంకో ద్వారానికి మారుస్తాను అన్నా మాకేం అభ్యంతరం లేదు. తత్ అనుమన్మహి, మేము దాన్ని అంగీకరిస్తాము. అంగీకరించేది నిర్వ్యలీకం, ఏమాత్రం శ్రద్ధలో లోటు లేకుండా అంగీకరిస్తాము. మనసులో ఏమీ వంచన లాంటివి ఉంచుకుని మొహమాటానికి అనము. ఒకవేళ ఇదంతా కాదు, అసలు జయ విజయుల గురించి ఎందుకు మాట్లాడుతున్నారు మీరు,
అసలు ఇంతదాకా వచ్చి వైకుంఠంలో ఉండి మీరు శాపం అనేది ఎందుకు పెట్టారు అని గనక నువ్వు అడిగే మాట అయితే, మేము గనక తప్పు చేశాము అని నువ్వు భావించే మాట అయితే, అస్మాసుభాయ ఉచితోధ్రియతాం సదండ, మేము చేసిన తప్పుకి ఎంత దండన అనేది రావాలో ఆ దండన నువ్వు విధించవచ్చు. దాన్ని కూడా మేము అనుమన్మహి తప్పకుండా అంగీకరిస్తాము, నిర్వ్యలీకం శ్రద్ధాపూర్వకంగా అంగీకరిస్తాము. అస్మాసుభా య ఉచితో ధ్రియతాం సదండ ఏనాగసౌ వయమయుంక్ష్మహి కిల్బిషేణ. అప్పుడు ఏమనుకుంటామంటే, నువ్వు గనక మమ్మల్ని శిక్షించే మాట అయితే మేము ఏ పాపము ఎరుగనటువంటి జయ విజయల్ని అనవసరంగా శపించాము, శపించినటువంటి తప్పుకి పరమాత్మ మనల్ని దండిస్తున్నాడు అనే అనుకుంటాం తప్ప మేము ఇంకో రకంగా అనుకోము. మేము తప్పు చేశాము అని అనుకుంటే మమ్మల్ని దండించు, లేదు జయ విజయులే తప్పు చేశారు అనుకుంటే వాళ్ళని దండించు, లేదా అసలు ఇక్కడ తప్పులనేవే లేవు బాగుంది అంతా అనుకుంటే అది కూడా ఓకే, లేదు ఇలా అడ్డం పడినందుకు వాళ్ళకి ప్రమోషన్ ఇస్తాను అంటావు అది కూడా ఓకే. అన్నీ నువ్వు ఏం చేసినా సరే మాకు సమ్మతమే, నువ్వు ఏం చేసినా సరే దాన్ని శ్రద్ధాపూర్వకంగా మేము తలకెత్తుకుంటాము అని మహర్షులు తమ చివరి వాక్యాన్ని యంవానయోర్దమమధీశ భవాన్ విధత్తే వృత్తిన్నువా తదనుమన్మహి నిర్వ్యలీకం అస్మాసువా య ఉచితో ధ్రియతాం సదండ ఏ అనాగసౌ వయమయుంక్ష్మహి కిల్పిషేణ అనే ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఈ మాటకు పరమాత్మ ఎలా రియాక్ట్ అయ్యాడనేది సంగతి వెంటనే చూడలేము. మహర్షులు చెప్పిన చివరి మాటలో ఉండేటువంటి విలువ సామాన్యమైనది కాదు అని కనిపెట్టేశాము. తప్పు ఎవరిది అనే విషయాన్ని పరమాత్మ తేల్చాలే కానీ మేము తేల్చము, దాని జోలికి మేము పోము, మేమేదో ఆ క్షణాన కొంచెం కోపం వచ్చి శపించాము అంతే, అది తప్పైతే పరమాత్మ దండించుకోవచ్చు అని పరిశుద్ధమైన మనస్సుతో వాళ్ళు మాట్లాడుతున్నారు. అదే సమయంలో పరమాత్మ తాలూకు లీలలు ఎలా ఉంటాయి, ఆయన మాటలు కానీ ఆయన చేష్టలు కానీ ఎలా ఉంటాయి, ఆ మాటల ద్వారా చేష్టల ద్వారా మనం అర్థం చేసుకోవలసినటువంటి అంశాలు ఎలా ఉంటాయి అనే విషయం మీద కూడా చాలా విస్తృతమైనటువంటి అవగాహనని ఈ స్తుతివాక్యాల్లో వాళ్ళు కల్పించేసేశారు. వీటన్నిటికంటే ఈ మాటలన్నీ అతి ప్రధానమైన మాటలైనా సరే వీటన్నిటికంటే ప్రధానమైన మాట మహర్షుల నోటి నుంచి వచ్చిన మాట పరమభాగవత ప్రసంగ అనేటువంటి మాట. పరమభక్తుల్ని లక్ష్మీదేవి కంటే కూడా ఎక్కువ ఇష్టపడతాడు స్వామి అనేటువంటి మాట. సో లక్ష్మీదేవి కంటే మనం పరమాత్మకు ఎక్కువ ఇష్టం అవ్వాలా లేదా అనే సంగతి తేల్చేసుకుందాం. తేల్చేసుకుని ఆ లక్ష్మీదేవి కంటే గనక ఎక్కువ ఇష్టం అవ్వాలి అంటే ఏ విధంగా ఉండాలి అనే విషయాన్ని నిర్ణయం చేసుకుందాం. నా మటుకు నేను పరమాత్మ నన్ను ఇష్టపడాలి అని మాత్రం భావిస్తాను. నేను పరమభాగవతుణ్ణి అయిపోవాలి అని కూడా అనుకోను. ఎలాగైనా సరే నువ్వే నన్ను ఏదో విధంగా ఇష్టపడి లక్ష్మీదేవి కంటే కూడా నన్నే ఎక్కువ ఇష్టపడి నా మీదే అనుగ్రహం చూపించు అని ఆ జగజ్జన్మ స్థితి లయ కారణమైనటువంటి శ్రీనివాస పరమాత్మను నేను ప్రార్థించుకుంటాను. మీ అందరి తరపున కూడా ప్రార్థించుకుంటాను. అందరినీ అలాగే చేయమని ప్రార్థించుకుందాము. ఆ ప్రార్థనతో ఈరోజుకి పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఈరోజు తృతీయ స్కంధంలో 16వ అధ్యాయంలో 13వ శ్లోకం నుంచి మనం పారాయణ చేసుకుంటున్నాం. అథ అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం తృతీయ స్కంధే షోడశాధ్యాయే శ్లోకాః బ్రహ్మోవాచ అథ తస్యోషతీం దేవీం ఋషికుల్యాం సరస్వతీం నాస్వాద్యమన్యుదష్టానాం తేషామాత్మాప్యతృప్యత సతీం వ్యాదాయ శృణ్వంతో లఘ్వీం గుర్వర్థగహ్వరాం విగాహ్యాగాధగంభీరాం న విదుస్తచ్చికీర్షితం తే యోగమాయయారబ్ధ
ते योगमाययारब्ध पारमेष्ठ्यमहोदयम् पारमेष्ठ्यमहोदयम् ते योगमाययारब्ध पारमेष्ठ्यमहोदयम् ते योगमाययारब्ध पारमेष्ठ्यमहोदयम् प्रोचुः प्राञ्जलयो विप्राः प्रोचुः प्राञ्जलयो विप्राः प्रहृष्टाः क्षुभितत्वचः प्रहृष्टाः क्षुभितत्वचः ऋषय ऊचुः ऋषय ऊचुः न वयम् भगवन् विद्मः न वयम् भगवन् विद्मः तव देव चिकीर्षितम् तव देव चिकीर्षितम् कृतो मेऽनुग्रहश्चेति कृतो मेऽनुग्रहश्चेति यदध्यक्षः प्रभाषसे यदध्यक्षः प्रभाषसे ब्रह्मण्यस्य परम् दैवम् ब्रह्मण्यस्य परम् दैवम् ब्राह्मणाः किल ते प्रभो ब्राह्मणाः किल ते प्रभो विप्राणाम् देवदेवानाम् विप्राणाम् देवदेवानाम् भगवानात्मदैवतम् भगवानात्मदैवतम् त्वत्तः सनातनो धर्मो त्वत्तः सनातनो धर्मो रक्ष्यते तनुभिस्तव रक्ष्यते तनुभिस्तव धर्मस्य परमो गुह्यो धर्मस्य परमो गुह्यो निर्विकारो भवान्मतः निर्विकारो भवान्मतः तरन्ति ह्यञ्जसा मृत्युम् तरन्ति ह्यञ्जसा मृत्युम् निवृत्ता यदनुग्रहात् निवृत्ता यदनुग्रहात् योगिनः स भवान् किं स्वित् योगिनः स भवान् किं स्वित् अनुगृह्येत यत्परैः अनुगृह्येत यत्परैः यं वै विभूतिरुपयात्यनुवेलमन्यैः यं वै विभूतिरुपयात्यनुवेलमन्यैः अर्थार्थिभिः स्वशिरसा धृतपादरेणुः अर्थार्थिभिश्वशिरसा धृतपादरेणुः धन्यार्पिताङ्घ्रितुलसीनवदामधाम्नो धन्यार्पिताङ्घ्रितुलसीनवधामधाम्नो लोकं मधुव्रतपतेरिव कामयाना लोकम् मधुव्रतपतेरिव कामयाना यस्तां विविक्तचरितैरनुवर्तमानाम् यस्ताम् विविक्तचरितैरनुवर्तमानाम् नात्याद्रियत्परमभागवत प्रसङ्गः नात्याद्रियत्परमभागवत प्रसङ्गः सत्वं द्विजानुपथ पुण्यरजः पुनीतः सत्त्वम् द्विजानुपथ पुण्यरजः पुनीतः श्रीवत्सलक्ष्मकिमगा भगभाजनस्त्वम् श्रीवत्सलक्ष्मकिमगा भगभाजनस्त्वम् धर्मस्य ते भगवतस्त्रियुगत्रिभिः स्वैः धर्मस्य ते भगवतस्त्रियुगत्रिभिः स्वैः पद्भिश्चराचरमिदं द्विजदेवतार्थम् पद्भिश्चराचरमिदम् द्विजदेवतार्थम् नूनं भृतं तदभिघाति रजस्तमश्च नूनम् भृतम् तदभिघाति रजस्तमश्च सत्त्वेन नो वरदया तनुवा निरस्य सत्त्वेन नो वरदया तनुवा निरस्य न त्वं द्विजोत्तमकुलं यदिहात्मगोपम् न त्वम् द्विजोत्तमकुलम् यदिहात्मगोपम् गोप्ता वृषस्वर्हणेन ससूनृतेन गोप्ता वृषस्वर्हणेन ससूनृतेन तर्ह्येव नं क्ष्यति शिवस्तव देव पन्थाः तर्ह्येव नङ्क्ष्यति शिवस्तव देव पन्थाः लोको ग्रहीष्यदृश
వృషభస్య హి తత్ప్రమాణం. లోకో గ్రహీష్యదృషభస్య హి తత్ప్రమాణం. తత్తేన భీష్టమివ సత్వనిధేర్విధిత్సోః. తత్తేన భీష్టమివ సత్వనిధేర్విధిత్సోః. క్షేమం జనాయ నిజశక్తిభిరుద్ధృతారేః. క్షేమం జనాయ నిజశక్తిభిరుద్ధృతారేః. నైతావతాత్ర్యధిపతేర్బత విశ్వభర్తుః. నైతావతాత్ర్యధిపతేర్బత విశ్వభర్తుః. తేజః క్షతం త్వవనతస్య సతే వినోదః. తేజః క్షతం త్వవనతస్య సతే వినోదః. యం వా నయోర్దమమధీశ భవాన్ విధత్తే. యం వా నయోర్దమమధీశ భవాన్ విధత్తే. వృత్తిం ను వా తదను మన్మహి నిర్వ్యలీకం. వృత్తిం ను వా తదను మన్మహి నిర్వ్యలీకం. అస్మాసు వాయ ఉచితో ధ్రియతాం సదండో. అస్మాసు వాయ ఉచితో ధ్రియతాం సదండో. ఏనాగసౌ వయమయుంక్ష్మహి కిల్బిషేణ. ఏనాగసో వయమయుంక్ష్మహి కిల్బిషేణ. ఇతి ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం తృతీయస్కంధే తృతీయస్కంధే షోడశాధ్యాయే శ్లోకాః. షోడశాధ్యాయే శ్లోకాః. విశ్వమునకెల్లగర్తవు విశ్వనిధివి విశ్వ సంరక్షుడవై వెలయు నీకు కడగి ప్రభవహాని ఎక్కడిని తలంప వినయములు నీకు లీలలై వెలయుగాన అని ఆ స్వామి లీలలన్నిటినీ కూడా మనం ఎంతో చక్కగా ఇంతవరకు భాగవతామృత రసాస్వాదంలో భాగంగా ఆలకించాం. నిరంతరం అటువంటి భాగ్యం కలగాలి. ఆ 7 కొండల వాడిని వేడుకుంటూ యథాప్రకారం క్షమాప్రార్థన దగ్గర నుంచి మంగళ శ్లోకం వరకు చదువుకుని మంగళాంతంగా నేటి అధ్యయన కార్యక్రమానికి పరిసమాప్తిని పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం. శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.